నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. యుద్ధం ఓ మరణ శాసనం. రెండు ప్రాంతాలు, రెండు గ్రూపులు లేదా రెండు దేశాల మధ్య జరిగే ఘర్షణ వందలు కాదు, వేలు కాదు, లక్షల మంది ప్రాణాలు తీస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రపంచంపై ఎన్నో యుద్ధాలు, ఆధిపత్యం కోసమైతే మరికొన్ని అస్తిత్వం కోసం. తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా అలాంటిదే. కాకపోతే అందులో అమెరికా అగ్నికి ఆజ్యం పోస్తుంది. తన ఆధిపత్యం కాపాడుకునేందుకు అవతలి వాళ్లను పాతాళానికి తొక్కేయాలన్న దుష్ట ఆలోచన ప్రపంచాన్ని యుద్ధం ముంగిట నిలబెట్టింది. మూడవ ప్రపంచ యుద్ధం వైపు దారితీస్తున్న పరిస్థితులు సామాన్యుడి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. తాగే పాల దగ్గర నుంచి తినే పదార్థాల దాకా అన్నీ కూడా బగ్గున మండే దుస్థితులు దాపురించాయి. ఇంతకీ దేశాల మధ్య జరిగే యుద్ధాలు ప్రజలను ఎలా బలిపశువులను చేస్తున్నాయి? ఇప్పటిదాకా జరిగిన యుద్ధాలు ఒక ఎత్తైతే ఇప్పుడు జరుగుతున్న యుద్ధం సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? దీని గురించి చర్చించుకోవడమే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. యుద్ధం ఈ మాట వింటేనే అందరిలో వణుకు పుడుతుంది. ఆస్తి, ప్రాణ నష్టమే కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏరులై పారుతున్న రక్తం, శవాల దిబ్బలు, కూలిన భవనాలు, గుండెలు ఆగిపోయే బాంబుల మోతలు, ఇలా యుద్ధం మనిషిని కోలుకోలేకుండా చేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఉరిమి మంగళ మీద పడ్డట్టు యుద్ధం ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. అదే ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తుంది. యుద్ధం ఓ మరణ శాసనం. దేశాల మధ్య జరిగే ఘర్షణ వాతావరణం. వందలు కాదు, వేలు కాదు, లక్షల మంది ప్రాణాలు బలి. ఇప్పటి వరకు ఈ ప్రపంచాన్ని కుదిపేసిన భయంకరమైన యుద్ధాలు. ఆధిపత్యం కోసం కొన్ని, అస్తిత్వం కోసం మరికొన్ని. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా అలాంటిదే. ఆ రెండు దేశాల్లో అగ్నికి ఆజ్యం పోసిన అమెరికా ఆధిపత్యం కోసం అమెరికా చేస్తున్న దుష్ట పన్నాగం. మూడో ప్రపంచ యుద్ధం వైపు దారితీస్తున్న పరిస్థితిలో సామాన్యుడి వెన్నులో వణుకు పుట్టిస్తున్న తాజా యుద్ధం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచం ఎలాంటి ఇబ్బందులు పడుతోంది? ప్రపంచ ఆహార గొలుసు ఎలా దెబ్బతింటోంది? దేశాల ఆర్థిక వ్యవస్థ ఎలా చిన్నభిన్నమవుతోంది? యుద్ధాన్ని కోరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్నది సాధించాడా? ఈ యుద్ధంతో ప్రపంచం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి? తాజా యుద్ధం రెండు దేశాల మధ్య నువ్వా నేనా అన్నంత భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ యుద్ధంతో ఇరాన్లోని కీలక నగరాలు దాదాపుగా తుడుచుకుపెట్టుకుపోయాయి. ప్రజలు రోడ్డున పడ్డారు. జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. భవిష్యత్తు అనేదే లేకుండా పోయింది. దీనివల్ల ఇరు దేశాలకు ఏమొరిగిందో తెలియదు గాని ప్రపంచ దేశాలకు ఆ యుద్ధం శాపంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తోంది. వంట నూనెలు సలసలా కాగే అవకాశం లేకపోలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు మంట పుట్టిస్తుందన్న భయాలు వెంటాడుతున్నాయి. కొన్ని దేశాల్లో ఎరువుల కొరత తీవ్ర ఇబ్బందులు పెట్టే ఛాన్స్ లేకపోలేదన్న చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ టార్గెట్ గా అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం మూడు దేశాలనే కాదు, యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. చాలా దేశాల్లో ఆహార సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పుడు ఈ యుద్ధం ఆ దేశాల్లో మరింత ఆకలి మంటను పుట్టిస్తోంది.
అన్ని రంగాల్లో ఇరాన్ కంటే తక్కువ స్థాయిలో ఉన్న ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో మాత్రం ఓ రకంగా పైచేయి సాధించిందనే చెప్పాలి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా ఉన్న దేశాలు ఆర్థికంగా, సైనికంగా సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. అనేక దేశాలు అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లు, క్షిపణులు, మిస్సైల్స్ ను అందించేందుకు రెడీ అయ్యాయి. కొన్ని దేశాలు ఇప్పటికే ఇరాన్ కు సహాయం నిలిచాయి కూడా. దీంతో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా బదులిచ్చేందుకు వ్యూహరచన చేస్తోంది. దేశం మొత్తం ఆక్రమణకు గురి కాకుండా అడ్డుకోవడంలో దాదాపు విజయం సాధించిందనే చెప్పాలి. ఇరాన్ ఒక్కటే కాదు, సరిహద్దు దేశాల్లో యుద్ధ గంటికలు బలంగానే మోగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ సహా చిన్న చితక దేశాలన్నీ బాంబుల మోతలతో దద్దరిల్లుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా సైనిక బలగాలు ఇరాన్ సహా చుట్టుపక్కల దేశాలను చుట్టుముడుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇరాన్ను భయపెట్టేందుకు ట్రంప్ చేస్తున్న టెంపర్తనం ప్రపంచానికి శాపంగా మారబోతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచ దేశాలు ఏదైతే జరగకూడదు అనుకున్నాయో అదే జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారిగా మళ్లీ ఇస్లామిక్ కంట్రీస్ లో యుద్ధ గంటికలు మోగాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ దండయాత్ర ప్రారంభించింది. ఇందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ శాంతికి పెను విఘాతం కలిగేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ లో శపథం చేయడమే కాదు, ఖమేనీని ఖతం చేశాడు. అమెరికా దూకుడుతో ఇరు దేశాల సరిహద్దు ప్రాంతమంతా బాంబుల మోతలతో దద్దరిల్లుతోంది. ఇరాన్లోని అణువణువున బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ కు నలువైపులా ఇజ్రాయెల్ బలగాలను మోహరించింది. సరిహద్దులకు యుద్ధ ట్యాంకులను తరలించి బీతావాహాన్ని సృష్టిస్తోంది. తూర్పు ఇరాన్ ప్రాంతాలకు అమెరికా పెద్ద ఎత్తున బలగాలను తరలించి దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అదే సమయంలో ఇరాన్ కు చెందిన యుద్ధ నౌకను శ్రీలంక తీరంలో అమెరికా ముంచేసింది. ఈ దాడిలో 87 మంది జల సమాధి అయ్యారు. మరో 100 మంది వరకు గాయపడ్డారు. మరోవైపు ఇరాన్ కు చెందిన అణు ప్రాజెక్టులే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా కాన్సులేట్ భవనాలే టార్గెట్ గా ఇరాన్ విరుచుకుపడింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ లో 1145 మంది మరణించినట్టు ఆ దేశ అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్న ఈ యుద్ధ నౌక భారత్ లో జరిగిన ఓ నేవీ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణమైంది. ఇరాన్ యుద్ధ నౌకను తామే ముంచేశామని అమెరికా ప్రకటించింది. హిందూ మహాసముద్రంలో ఆ నౌకపై సబ్మెరైన్ టార్పిడోలతో దాడులు చేసినట్టు వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రు దేశంపై ఈ తరహా దాడులు ఇదే తొలిసారని పేర్కొంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. టెహ్రాన్ సరిహద్దుల్లోని మింజా తెహైలో ఇరాన్ ప్రభుత్వం రహస్యంగా ఏర్పాటు చేసిన భూగర్భ అణు ప్రాజెక్టుపై ఇజ్రాయెల్ రక్షణ దళం దాడులు చేసింది. మరోవైపు ఇరాన్లోని ఇస్ఫహాన్ అణు కేంద్రం సమీపంలో ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. ఖమేనీ మృతి నేపథ్యంలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయెల్ కు సాయం చేస్తున్న అమెరికా ఎంబసీ భవనాలే లక్ష్యంగా దాడులను ముమ్మరం చేసింది. దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ దాడులు జరిపింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని యుఎస్ ఎంబసీలో ఉన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ స్టేషన్ పై ఇరాన్ 2 డ్రోన్లతో దాడులు చేసింది. సౌదీలోని రాస్ తనూరా ఆయిల్ కేంద్రంపై మరోసారి ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. అమెరికా సాయంతో యుఏఈలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన థాడ్ గగనతల రక్షణ వ్యవస్థను తమ క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో కూల్చేశాయని ఇరాన్ పేర్కొంది. యుఏఈకి రక్షణగా ఫ్రాన్స్ రఫేల్ జెట్లను మోహరించినట్టు తెలిసిందే. తుర్కియే మీదకు ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని నాటో కూల్చేసింది. ఇరాన్ పై ఇబ్బడి ముబ్బడిగా దాడులు చేయడంతో అమెరికా క్షిపణి నిల్వలు అంతకంతకు అడుగంటిపోతున్నట్టు తెలిసిందే.
శత్రు దేశపు డ్రోన్లు, క్షిపణులను కూల్చేసే ఇంటర్సెప్టర్ క్షిపణులు, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ల నిల్వలు పడిపోయినట్టు పెంటగాన్ తెలిపింది. ఈ మేరకు రూపొందించిన ఓ నివేదిక లీక్ అయింది. క్షిపణి నిల్వలు తగ్గుతున్న వేళ అత్యధిక సమావేశానికి ట్రంప్ ఆదేశించారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచ దేశాల్లో చమురు భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హోర్ముజ్ గుండా వెళ్లే చమురు నౌకలకు అవసరమైతే అమెరికా నేవీ రక్షణ కల్పిస్తుందని హామీనిచ్చారు. ఇరాన్లో ప్రజా తిరుగుబాటును ప్రోత్సహించేందుకు అమెరికా పథక రచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్, ఇరాక్ సరిహద్దుల్లో చురుగ్గా ఉన్న కుర్దులకు ఆయుధాలు ఇవ్వాలని, తద్వారా దేశంలో ప్రజా తిరుగుబాటును పెంచాలని అమెరికా నిఘా సంస్థ CIA ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇందులో భాగంగానే ఇరాన్ విపక్ష గ్రూపులు, కుర్దిష్ నాయకులు అమెరికా అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తే భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఏకమై పాక్ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. పాక్ను సామంత దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతుందని, ఈ కుట్రలో భారత్ భాగస్వామిగా మారిందని అక్కస్సు వెళ్లగక్కారు. ఖమేనీ మరణానంతరం ఇరాన్ పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారో అన్న చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశ తదుపరి సుప్రీంగా ఖమేనీ కుమారుడు ముజ్జాబా ఖమేనీ ఎన్నికైనట్టు ఇరాన్ ఇంటర్నేషనల్ తో పాటు ఇజ్రాయెల్ కు చెందిన పలు మీడియా సంస్థలు ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో మృతి చెందిన ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. త్వరలోనే మరో తేదీని ప్రకటించనున్నట్టు ఇరాన్ ఇస్లామిక్ ప్రొపగేషన్ కౌన్సిల్ వెల్లడించింది. ఖమేనీ జన్మించిన మషాద్ నగరంలోనే ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. దాల్చింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. దీంతో ఖతార్, సౌదీ, UAE, ఇజ్రాయెల్ సహా 15 దేశాల్లో ఉంటున్న అమెరికన్లను వెనక్కి రప్పిస్తుంది. 1,000 మంది స్వదేశానికి చేరినట్లు ప్రకటించారు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో. భద్రతా ప్రమాణాల దృష్ట్యా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి అమెరికన్లను ఖాళీ చేయిస్తున్నామని తెలిపారు. ఇంకా పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారు US ఎంబసీలకు టచ్లో ఉండాలన్నారు. విమాన ప్రయాణాలకు సంబంధించి రాయబార కార్యాలయాలను, ప్రభుత్వ వెబ్సైట్లను తనిఖీ చేయాలని సూచించారు. దాడులు, ప్రతిదాడులతో అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. జీవనాడిగా పిలిచే హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ జలసంధి గుండా నౌకలు వస్తే నిప్పు పెట్టి కాల్చివేస్తామని హెచ్చరించింది. మరోవైపు తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ దాడులను ముమ్మరం చేస్తూనే ఉంది. సౌదీలోని అమెరికా ఎంబసీపై, బహ్రెయిన్లోని అమెరికా ఎయిర్ బేస్ పై, కువైట్లోని అమెరికా స్థావరంపై డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. దీనికి బదులుగా ఇరాన్ అధ్యక్ష భవనంతో పాటు సెక్యూరిటీ కౌన్సిల్ భవనాలపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. రానున్న 24 గంటల్లో ఇరాన్ పై భీకర దాడులు చేయనున్నట్టు అమెరికా హెచ్చరించింది. చర్చలకు సిద్ధమని ఇప్పుడు ఇరాన్ ముందుకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అయితే ఇప్పటికే ఆలస్యమైందని తాను బదులిచ్చినట్టు చెప్పారు. కాగా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇరాన్లో 787 మంది మరణించినట్టు సమాచారం. 24 గంటల కిందట ఇరాన్ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మజీద్ ఇబెన్ అల్ రేజా కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. హోర్ముజ్ మార్గంలో ఇతర దేశాలకు
చెందిన 706 నౌకలు నిలిచిపోయినట్టు మారిటైమ్ అనలిటిక్స్ సంస్థలు విండ్వర్డ్, కెప్లెర్ అంచనా వేశాయి. ఇందులో 334 చమురు రవాణా నౌకలే ఉన్నట్టు పేర్కొన్నాయి. ప్రపంచ దేశాలు వాడే చమురులో 5వ వంతు రవాణా హోర్ముజు నుంచే జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ ప్రకటనతో 85% పైగా చమురు సరఫరాపై తెలుస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎల్ఎన్జీని అత్యధికంగా వినియోగించే భారత్తో పాటు చైనా, దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాల్లో పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటొచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా భారత్కు సరఫరా అయ్యే 50% చమురు హోర్ముజ్ జలసంధి గుండానే వస్తుండటం గమనార్హం. దీంతో మన దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగవచ్చని ప్రచారం జరుగుతుంది. ప్రతీకారంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాన్ దాడుల్లో యుఏఈలోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇరాన్ భీకర దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లో హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా తన దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ అధ్యక్ష కార్యాలయంతో పాటు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనంపై కూడా బాంబులు విడిచామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్లోని నతాంజా అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ సేనల దాడి నిజమేనని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో భారతీయ విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడి స్థానిక విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎంబసీ సాయాన్ని నిరాకరించిన వారు ఇండ్లలోంచి బయటకు రాకుండా ఉండాలని సూచించింది. ఇరాన్ పై ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ చేసిన సంయుక్త దాడుల్లో 787 మంది మరణించినట్టు ఇరానియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి రోజు చేసిన దాడుల్లో మినాబ్ నగరంలోని ఓ బాలికల పాఠశాల పూర్తిగా ధ్వంసమై 160 మందికి పైగా విద్యార్థులు చనిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యార్థినుల కోసం సామూహిక సమాధులు తవ్వుతున్నామని, ఈ ఘటనతో ఇరాన్లోని స్కూల్ ప్రాంగణాలు, ఇతర ప్రాంతాలు ఒక రకంగా శ్మశానాలను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చలకు సిద్ధమని ఇరాన్ ఇప్పుడు అంటోందని, అయితే ఇప్పటికే ఆలస్యమైందని ట్రంప్ తెలిపారు. అమెరికా కోసం ఉన్నత శ్రేణి ఆయుధాలను ఇతర దేశాల్లోనూ నిల్వ చేసినట్టు పేర్కొన్నారు. ఇరాన్ పై తాము ఇప్పటి వరకు పెద్ద దాడులే చేయలేదని వ్యాఖ్యానించారు. రానున్న 24 గంటల్లో ఇరాన్ పై భీకర దాడులు చేయనున్నట్టు అమెరికా అధికారులు ప్రకటించారు. యుద్ధాలు, పోరాట యుద్ధంలో జరిగే మరణాల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని యూసీడీపీ అనే అంతర్జాతీయ సంస్థ ఓ నివేదికను విడుదల చేస్తుంది. అందులో ఏడాది కాలంలో ఓ యుద్ధంలో 1000 మందికి పైగా మరణిస్తే దానిని కాన్ఫ్లిక్ట్ అంటారు. అలాంటివి ఇప్పటి వరకు ఎన్ని జరిగాయి, ఎక్కడ జరిగాయి చూద్దాం. వివిధ కారణాలతో ఒక్కో దేశంలో జరుగుతున్న హింసతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. కళ్ళ ముందే అయిన వారు కన్ను మూస్తుండటంతో తల్లడిల్లుతున్నారు. ప్రాణాలు తీసే ఈ యుద్ధాలు ఎందుకంటూ నినదిస్తున్నారు. సంవత్సరం నుంచి చూస్తే 2022 నాటికి మరణాల సంఖ్య 400% పెరిగాయి. ముఖ్యంగా 2022లోనే 97% పెరిగింది. 1994లో రువాండా మారణ హోమం తర్వాత తాజా వార్ అత్యంత ఘోరమైనదిగా చరిత్రలో నిలుస్తోంది. రువాండాలో జరిగిన మారణ హోమంలో దాదాపు 2.5 లక్షల మంది ప్రజలు మరణించారు. ఇక 2022లో జరిగిన 2 హింసాత్మక యుద్ధాల్లో మరణాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధంలో 81,000 మందికి పైగా ప్రాణాలు విడువగా టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ కు వ్యతిరేకంగా ఇథియోపియా ప్రభుత్వం జరిపిన చర్యల్లో 1,00,000 మందికి పైగా జనం మరణించారు. 2014లో ప్రారంభమైనప్పటి నుంచి యెమెన్ అంతర్యుద్ధంలో దాదాపు 3 లక్షల మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ అంతర్యుద్ధంలో అంతమయ్యే సూచనలు కనుచూపు మేరలో కనిపించడం లేదని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి చెప్పింది. యుఎన్ లెక్కల ప్రకారం యెమెన్లో సగం మరణాలకు సాయుధ పోరాటం ప్రత్యక్ష కారణమైతే మిగిలిన సగం మరణాలకు ఆకలి, వ్యాధుల కారణంగా మరణించారు. గతంలో ఇజ్రాయెల్ గాజా మధ్య జరుగుతున్న యుద్ధంలో 15,000 మందికి పైగా మరణించారు. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నారు. ఉత్తర ఆఫ్రికాలోని సాహెల్ రీజియన్లో జరిగిన సాయుధ సంఘర్షణల్లో బుర్కినా ఫాసో యుద్ధం అత్యంత హింసాత్మకమైంది. 2016 నుంచి ప్రభుత్వ బలగాలకు ఇస్లామిక్ తిరుగుబాటు సమూహాలకు మధ్య హింసాత్మక ఘర్షణలకు బుర్కినా ఫాసో వేదికగా నిలుస్తోంది. ఇటు సోమాలియాలో అంతర్యుద్ధం 1990 నుంచి మొదలైంది. 2000 సంవత్సరంలో అది మరింత తీవ్రమైంది. ఆఫ్రియా యూనియన్ మద్దతు ఉన్న ప్రభుత్వ బలగాలకు వ్యతిరేక పోరాటంలో ఆల్ ఖైదా మిత్రపక్షమైన అల్ షబాబ్ పుట్టుకతో ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. పాశ్చాత్య దేశాల మద్దతు ఉన్న సోమాలియా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తంగతం చేసుకునేందుకు అల్ షబాబ్ ప్రయత్నించింది. అధికారంలోకి వచ్చి అక్కడ ఇస్లామిక్ చట్ట ప్రకారం పరిపాలించాలని అనుకుంది. గతంతో పోలుస్తూ సోమాలియాలో అల్ షబాబ్ హింస మరింత పెరిగినట్లు యూసీడీపీ నివేదిక చెబుతోంది. ఇక 2021లో మియాన్మార్లో మిలిటరీ తిరుగుబాటు కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారుల అట్టుడికింది. ఈ ఘటనలతో ఆ దేశంలో దాదాపు 13,000 మందికి పైగా మరణించగా 15 లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. ఇటు నైజీరియా, సిరియాల్లో అంతర్గత పోరాటాల వల్ల 1000 మంది మరణించినట్టు తెలుస్తోంది. 1960 నుంచి కొన్ని గ్రూపులతో నైజీరియాలో హింస జరుగుతూనే ఉంది. భూభాగాలపై నియంత్రణ కోసం ప్రభుత్వ బలగాలకు వివిధ రాష్ట్రాల్లోని రాడికల్ ఇస్లామిక్ గ్రూపుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇటు 2011 మార్చిలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో సిరియాలో అంతర్యుద్ధం మొదలైంది. తిరుగుబాటు గ్రూపులతో పాటు రష్యా, తుర్కియే, ఖతర్, సౌదీ అరేబియా, యుఎస్ వంటి విదేశీ శక్తులు కూడా అంతర్యుద్ధంలో మారణ హోమానికి ఓ కారణమయ్యాయి. సౌదీ అరేబియా మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వానికి హౌతీలు వ్యతిరేకంగా నిలబడ్డారు. హౌతీలకు ఇరాన్ మద్దతు ఉంది. 2014లో సెప్టెంబర్లో రాజధాని సనాను హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా నాయకత్వంలోని ఒక సంకీర్ణం ప్రతిస్పందించింది. 8 ఏళ్లు వేలాది వైమానిక దాడుల తర్వాత కూడా తిరుగుబాటుదారులు ఇంకా రాజధానిని నియంత్రిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి జోక్యంతో 2022లో 6 నెలల కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసినప్పటి నుంచి అక్కడ హింస కాస్త తగ్గింది. అయితే హౌతీలు సౌదీ మధ్య చర్చలు ఆగిపోయాయని వస్తున్న నివేదికలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ విభజన కేవలం హౌతీ తిరుగుబాటుదారులు ప్రభుత్వానికే పరిమితం కాలేదు. అక్కడ యుఏఈ మద్దతుతో వేర్పాటువాద ఉద్యమం కూడా పుట్టింది. ఇది వాళ్ళ ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్. నితేష్ శ్రీవాస్తవ్ గారు 35 సంవత్సరాల వయసులో అనారోగ్యం కారణంగా అకస్మాత్తుగా మరణించారు. అతని టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు